30 లక్షల మంది ఆడవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కదా, ఇల్లు లేని ఆడపిల్లలందరికీ కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు కదా, 22 లక్షల మందికి ఇల్లు కట్టుకోమని శాంక్షన్స్ ఇచ్చాడు కదా, మీరు వచ్చి ఆపేశారు కదా, ఇల్లు కట్టనివ్వట్లేదు కదా. ఏం చేశారు మీరు అంటున్నా? ఆడవాళ్ళ మీద నెప్పేసి మీరు ఇవాళ సర్వనాశనం చేసే పరిస్థితి. ఇవాళ ఏంటంటే మేము నడపలేము 7 రూపాయలని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తున్నాడు. కరెంటు బస్సు అయితే 7 రూపాయలండి. ఎంత పచ్చి మోసం, పచ్చి మోసం ఇది. పిఎంఈ బస్ సేవ, పిఎంఈ బస్ సేవ కింద 750 బస్సులు కొన్నామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. రేపో మాపో వస్తాయి అంటున్నాడు. ఆ స్కీమ్లో ఏం చెప్తుంది? ఆ స్కీమ్లో టెండర్ వేసింది పినాకిల్ అనేటువంటి బస్సులు తయారు చేసేటువంటి సంస్థ. ఆ పినాకిల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు ఇస్తే, బస్సులు నడిపితే 71 రూపాయలు 72 రూపాయలు వాళ్ళు బిల్లు పెడతా అంట కిలోమీటర్కి, 21 రూపాయలు మోడీ ఇస్తా అంట. మరి మిగతా బాబాయ్ ఎవడిస్తాడు? 50 రూపాయలు కిలోమీటర్కి ఎవడు కడతాడు? ఎవడు కడతాడు? బస్సు ఎక్కినోడు కట్టాలి, బస్సు ఎక్కినోడు కట్టాలి కదా. మరి ఏం చెప్తున్నారు? మాకు లాభం, ప్రజలకు లాభం, కిలోమీటర్కి 7 రూపాయలు అని చెప్పని పచ్చి అబద్దాలు చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడు. కిలోమీటర్కి కరెంటు బస్సుకి 7 రూపాయలు అని చెప్తాడు. కానీ పిఎం ఈ బస్ సేవ కింద ఈ వచ్చే 750 బస్సులు, 750 ఎన్ని వస్తున్నాయి నాకు తెలీదు, దాని కింద చంద్రబాబు నాయుడు మనిషి చెప్పినట్టుగా 750 బస్సులు నిజమైతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా ఈ స్కీమ్ కింద అన్ని బస్సులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడు, సామాన్యుడు, మధ్యతరగతోడు, విమానాలు ఎక్కలేనోడు, సొంత కారు వేసుకెళ్ళలేనోడు బస్సు ఎక్కగలడా అని అడుగుతున్నాను. బస్సు ఎక్కగలడా?